మనము దేవుని సంబంధము, దేవునిని వెరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. జాగ్రత్తగా వినండి, రాసుకోనండి. హల్లెలూయా. మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుస్తు ఆత్మ ఏదో తెలుసుకొనుచుందుము. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సత్యస్వరూపి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నిజంగా ఇక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ఎలాంటిదంటే భ్రమకు గురి చేయదు. ఆత్మ సత్యమును బోధిస్తుంది. ఆత్మ సత్యములోనికి నడిపిస్తుంది. ఆత్మ సరిగా నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ యోహాను గారు ఏమంటున్నాడంటే, భ్రమపరుస్తూ ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఏ ఆత్మ ద్వారా? ఏ ఆత్మ ద్వారా అమ్మా? ఏ ఆత్మ ద్వారా? ఏ ఆత్మ ద్వారా తెలుసుకొనుచున్నాం? భ్రమపరుస్తూ ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నారా? చెప్పాలి. అందుకే చక్కగా వినమన్నా నేను. మీరు చక్కగా వినకుండా నా మైండ్ డైవర్ట్ చేయకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు చక్కగా వినాలి. నేను అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరు మనము? ఫస్ట్ పాయింట్ చెప్పాలి. మనము దేవుని సంబంధి అయితే దేవుని ఆత్మ ఏదో, బ్రహ్మపరుష ఆత్మ ఏదో తెలుసుకొని వచ్చినాం. ఎవరి సంబంధులు అయితే? దేవుని సంబంధి అయితే. దేవుని సంబంధి అయితే కనుగొంటాడు, ఇది బ్రహ్మపరిష ఆత్మనా లేకపోతే దేవుని ఆత్మనా అని. బ్రహ్మపరిష ఆత్మ నిజంగా మనిషికి ఎలా ఉంటుందంటే భ్రమలోనికి నడిపిస్తుంది. ఈ ఆత్మ ఎక్కడికి నడిపిస్తుంది? చెయ్యని దానిని ఊహించి దాని లోనికి నడిపిస్తుంది. భ్రమపరుస్తూ ఆ మనిషిని ఆకర్షించి భ్రమలోనికి నడిపించి మరి నిజమైనటువంటి ఆత్మలో నుంచి ఆ మనిషిని సైడ్ లాగేస్తుంది. అందుకే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా ఏ ఆత్మ కింద ఉన్నామో, ఏ ఆత్మ కింద ఉంటే దేనిని నువ్వు కనిపెట్టగలుగుతావో, ఏ ఆత్మ కింద ఉంటే సత్యమైన బోధ ఏదో, ఔసత్యమైన బోధ ఏదో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈరోజు చాలా మంది బోధకులు బోధిస్తూ ఉంటారు. ఆ బోధకుల మాట విని మా అయ్యే చెప్పేదే కరెక్ట్, మా అయ్యే చెప్పేదే కరెక్ట్, వీళ్ళు బైబిల్ టాలీ చేయరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళ అయ్య ఏం బోధిస్తున్నాడో బైబిల్ టాలీ చేయరు. బైబిల్ టాలీ చేయకుండా మా అయ్య బోధించేదే కరెక్ట్ అని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేనిలోకి వెళ్ళిపోతున్నారు? భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు. భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు రకరకాల వేషధారణతో బోధించే బోధకులు ఉన్నారు. ఆ వేషధారణ బోధ కింద ఉండే విశ్వాసులు ఉన్నారు, దాన్ని నమ్మేవారు ఉన్నారు. అందుకే ఈ వాక్యం ద్వారా నీ యొక్క నా యొక్క జీవితాలు తెరవబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఇక్కడ చూద్దాం, చూడండి. 1 తిమోతికి రాసిన పత్రికలో మనం చూద్దాం. 1 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పని అపేక్షించుచున్నా అన్నమాట. నమ్మదగినది అధ్యక్షుడగవాడు ఏమైండాలి? ఏమైండాలి? హల్లెలూయా. భ్రమ కలిగి ఉండకూడదు. బోధించేవాడు, కథనం చేసేవాడు, ప్రకటించేవాడు లో ఏముండకూడదు? నింద ఉండకూడదు. నింద ఉండకూడదు. అట్టువాడు అని చెప్తున్నాడు ఇక్కడ బైబిల్. నిందారహితం ఉండకూడదు. ఏ దోషం ఉండకూడదు. నింద ఉండకూడదు. బోధించేవాడు. ఈ దినాలలో ఈ మాటను చూస్తే సేవకులలో ఆగి వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు, తప్పు చేసి వాక్యం చెప్పేటోళ్ళు ఉన్నారు, పాపం చేస్తూ కూడా. ఆ బోధ కింద అనేకులు ఉన్నారు. ఆ బోధ కింద అనేకులు ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నిజంగా నింద రహితుడు. ఈరోజు ఆ బోధ కింద ఉండే
చాలా మంది కూడా అదే భ్రమలో వెళ్ళిపోతున్నారు. అయ్యే చెప్పేదే కరెక్ట్ కదా, అతను ఏ యాక్స్ వేస్తే వీళ్ళు దాని కింద ఉంటారు. నిజంగా ఇక్కడ బైబిల్ టాలీ చేయరు, వాక్యాన్ని చక్కగా చూడరు. ఇది వాక్యములో ఉందా, వాక్యములో లేదా, ఉన్నది బోధిస్తున్నాడా, లేనిది ఏమన్నా కలిపి బోధిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు గ్రహించరు. కానీ నింద అంటున్నాడు. నింద అంటే చెప్పండి, ఆగేది ఒక నింద, తప్పు చేసేది ఒక నింద కదా. ఈ రకంగా నిందలు కలిగిన, వేషధారణ కలిగిన సేవకులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. అందుకే దేవుని సంబంధం ఎవరో, లేక దేవుని ఆత్మ ఏదో, బ్రహ్మపరుసు ఆత్మ ఏదో నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అంటే వాక్యమును టాలీ చేసినప్పుడు తెలుసుకుంటావు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. చాలా మంది చెప్తా ఉంటారు, ఇదిగో ఆయన విధంగా ఉన్నాడు, ఆయన విధంగా చేస్తున్నాడు అని బయట చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ అటు వాడు ఏమై ఉండాలి, నింద రైతుడు మితానుభవుడు అంటే అన్నిటిలో కూడా ఏమై ఉండాలి, అనుభవం, మితమైన అనుభవం కలిగి ఉండాలి, మితం కలిగి ఉండాలి. తిండిలో కావచ్చు, అన్నిటిలో క్రమం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రమము తప్పితే అక్రమం అవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని ప్రభువైనటువంటి యేసు చెప్పాడు. అందుకే నీవు నేను కూడా అంతలెక్కల ప్రార్థనే కదా, అంతలెక్కల వాక్యమే కదా. భ్రమ ఏమంత దూరం వెళ్ళాలా, ప్రార్థన లేదా, ఈ పాస్టర్ చెప్పట్లేదా, ఆ పాస్టర్ యొక్క విధానం ఎలాగుంది, ఆ పాస్టర్ యొక్క మరి అనుభవం ఎలాగుంది, ఏ అనుభవంలో వెళ్తున్నాడు, ఏ అనుభవం కింద ఉన్నాడు. నిజంగా వాక్యమును టాలీ చేయగలిగితే నువ్వు ఏ ఆత్మ కింద నువ్వు ఉన్నావో నువ్వు తెలుసుకోగలుగుతావు. చెప్పకూడదా. హల్లెలూయా. హల్లెలూయా. అది కనుగొనలేక ఈరోజు చాలా మంది భ్రమలోనికి లోనైపోతున్నారు. భ్రమ కదా. ఈ భ్రమ ఎక్కడికి తీసుకెళ్తుందంటే, పాపం అనేది ఒక భ్రమ, తాగుడు అనేది ఒక భ్రమ. వాడు తాగుతాడు, వాక్యం బోధిస్తాడు, ఏం తప్పు లేదని అంటాడు, తప్పు చేస్తాడు, వాక్యం బోధిస్తూ ఉంటాడు, ఏం కాదులే అంటూ ఉంటాడు. అంటే ఇతడు భ్రమ కింద ఉన్నాడు, జనులను భ్రమపరిచే ఆత్మ కింద నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే మనము త్వరగా చూద్దాం. చూడండి ఇక్కడ ఇంకొక మాట రోమీయులకు రాసిన పత్రికలో చూద్దాం. రోమా 8వ అధ్యాయము 9వ వచనం కూడా చూద్దాం. దేవుని ఆత్మ అదా ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని ఆత్మ మీలో, ఎవరిలో అమ్మా, ఎవరిలో? ఒకసారి నిద్రపోయే వాళ్ళందరూ చెప్దాం, నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. వారు నిద్రపోలేదా? మేలుకున్న వాళ్ళందరూ కూడా లేచి చెప్దాం ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. ఏ మాట చెప్పాను నేను? దేవుని అమ్మ మీరు చెప్పాలి, దేవుని మీరు చెప్పాలి, మీరు కాదు. ఉన్నారా? దేవుని అమ్మ చెప్పండి, దేవుని ఆత్మ మీలో, ఎవరిలో? నాలోనా? చెప్పాలి, ఇక్కడ చెప్పాలి అందరూ. ఏ ఆత్మ ఎక్కడ ఉండాలి? దేవుని ఆత్మ ఎక్కడ ఉండాలి? మనందరిలో ఉండాలి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కానీ. చెప్పండి కొడతాం హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ మీరు నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావము గలవారు కారు అంటాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ కింద మనందరం ఉండాలి. ఎప్పుడైతే మనం ఉండి ఆత్మ అనుభవంలో మనం ఉండి ఆత్మ మనలో నివసించినప్పుడు మనం ఎవరమంట? ఆత్మానుసారమే కానీ శరీర సంబంధమైన వారము కారు. అంటే ఇక్కడ 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఆత్మ స్వభావం గలవారు ఉన్నారు, శరీర స్వభావము గలవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఈ శరీర స్వభావం గలవారు ఏం చేస్తారంటే
లోక సంబంధమైన పనులు అంటే నిందలు, అవమానాలు దేవుని కలిగే భావములో వీళ్ళు ఉండి ఇతరులను ఆ భ్రమలోనికి నడిపిస్తారు. చప్పట్లు కొడదాం ఒకసారి. అందుకే మనందరం కూడా ఎవరమంట? ఆత్మ ఎవరిలో? దేవుని ఆత్మ ఎవరిలో? మనలో. కానీ నివసిస్తే మనం ఏ స్వభావం కలవరమంట? ఆత్మ స్వభావం కలిగి శరీర స్వభావము కలవారు. రెండు భాగాలు చేస్తాడు పౌలు గారు ఇక్కడ. ఆత్మ స్వభావం గలవారు ఎవరు? శరీర స్వభావం గలవారు ఎవరు? మనందరం కూడా శరీరంతో ఉన్నప్పటికీ మనలో ఆత్మకు స్థానం ఇవ్వాలి. ఆత్మ సంబంధాలుగా మనం జీవించాలి. ఎందుకంటే ఏ మాత్రము శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అందుకే మనం స్టార్టింగ్లోకి మళ్ళీ వెళ్దాం. మొదటి యోహాను పత్రిక మరొకసారి చూద్దాం. 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ పౌలు గారు రెండు భాగాలు చేశారు. జాగ్రత్తగా నండి, జాగ్రత్త. మళ్ళీ చదువుదాం. ఎవరు? మనము. అక్కడేమన్నాడు? మీలో ఆత్మ నివసించిన మీరు ఆత్మ సంబంధులే కానీ శరీర స్వభావం గలవారు కారు అన్నాడు. ఇక్కడ యోహాను గారు ఏమంటున్నాడు? మనము అన్నాడు. దేవుని స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. మనము దేవుని సంబంధులము. దేవుని పెరిగిన వాడు మన మాట వింటాడు. జాగ్రత్తగా నండి. ఎవడైతే దేవుని సంబంధమో వాడు ఎవరి మాట వింటాడు? చెప్పాలి. ఎవరి మాట వింటాడు? దేవుని మాట వింటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ అపోస్తలుల గారు రెండు భాగాలు తెస్తారు. శరీర సంబంధం ఎవడు? వాడు దేవుని మాట వినడు, దేవునికి లోబడడు. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే లోక సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. మీరు కూడా చేయండి అని చెప్తూ ఉంటాడు. అందుకే నీవు నేను కూడా ఎవరంటే ఆత్మ స్వభావం గలవారమే. దేవునికి స్తోత్రం. శరీర స్వభావము గలవారం కాము. మనందరం కూడా మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసము పొంది ఉన్నాం. మనం ఎవరమంటే ఆత్మ సంబంధులము, శరీర సంబంధులము కాము. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని టాలీ చేయండి, వాక్యాన్ని చక్కగా చూడండి, వాక్యాన్ని నండి. ఎవరు బోధిస్తే అక్కడికి వెళ్ళి ఇది నిజమే అని మీరు భ్రమలోకి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు మరొకసారి ఇక్కడ? మనము దేవుని విరిగిన వాడు ఎవరి మాట వింటాడు? మన మాట వినును. దేవునిని వెరగని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరుసు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. దేని ద్వారా? ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఆత్మస్వరూపి నువ్వైతే వాక్యాన్ని టాలీ చేస్తావు. వాక్యము ద్వారా అబద్ధమైన బోధ ఏదో, సత్యమైన బోధ ఏదో నువ్వు తెలుసుకుంటావు. నీ జీవితం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. లేని ఎడల నీవు కూడా భ్రమలోనికి లోనైపోతావు. ఈ భ్రమపరుసు ఆత్మ చాలా డేంజర్. ఆకర్షిస్తుంది. ఈ ఆత్మ ఆకర్షించి వ్యభిచారం చేసేవాడిని వ్యభిచారం కిందకే తాగిస్తుంది, తాగేవాడిని తాగుడు కిందకే బానిస చేస్తుంది, అబద్ధం ఆడవాడిని అబద్ధం కిందకే బానిస చేస్తుంది. ఎందుకంటే వాడు ఏమనుకుంటా ఉన్నాడు? వాక్యం చూడు, నేను చెప్పేదే కరెక్ట్. నీవు నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాక్యానికి కరెక్ట్గా ఉందా లేదా గమనించి ఆలోచించి నీ కుటుంబంలో, సంఘంలో నువ్వు మాట్లాడగలిగితే నువ్వు ఎక్కడైనా సక్సెస్ఫుల్ అవుతావు. చెప్పండి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారంగా ఎవరు మాట్లాడతాడంటే ఆత్మ సంబంధి మాత్రమే మాట్లాడతాడు. ఖచ్చితంగా ఆ వ్యక్తి మాట్లాడాడంటే వాక్యానుసారంగానే మాట్లాడతాడు, దేవునికి ఇష్టకరంగానే మాట్లాడతాడు. శరీర సంబంధి లోకానుసారంగా మాట్లాడతాడు, అది దేవునికి ఇష్టం కాదు. అందుకే నేను కూడా మాట్లాడే ముందు ఈ వాక్యానికి సరిపోతుందా లేదా అని నువ్వు మాట్లాడగలిగితే నీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ సరి చేయబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఈ వాక్యాన్ని ఒకసారి మీరు టాలీ చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నిజంగా మీలో కదా ఏమన్నాడు పౌలు గారు?
దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరిలో ఆత్మ లేకపోతే, ఎవడు శరీర సంబంధం అయితే వాడు దేవుని సంబంధి కాడు. అలాంటి మాటలు వింటే ఏమొస్తాయో తెలుసా? సమీక్షలు. అలాంటి మాటలు వింటే ఏమొస్తాయో తెలుసా? గొడవలు. అలాంటి మాటలు వింటే ఏం తెలుస్తాయో తెలుసా? భ్రమలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అందుకే నిజంగా ఆత్మ కలిగి మనము ముందుకు నడిచినప్పుడు మరి ఆత్మ సంబంధాలు ఎవరో శరీర సంబంధాలు ఎవరో కనుగొనటువంటి శక్తి దేవుని ఆత్మ నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఇక్కడ 1 పేతురు రాసిన పత్రికలో చూద్దాం. 1 పేతురు 3:15 చూద్దాం. 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. ఏం కలిగి ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి అంటే, నిర్మలమైన అంటే మంచి మనస్సాక్షి అంటే మంచి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఈ మంచి మనస్సు, మంచి సాక్ష్యము ఎప్పుడు మనకు వస్తుందంటే వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మని బట్టి వస్తుంది. చెప్పకూడదు ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిర్మలమైన మనస్సు. ఏ మనసు? నిర్మలమైన మనసు, మంచి మనసు కలిగి ఉండాలి. ఈ మంచి మనసు ఎప్పుడు మనకు కలుగుతుందంటే దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు. మనం ఎప్పుడైతే మార్చబడి శరీర స్వభావం నుంచి ఆత్మ స్వభావంలోకి వస్తామో అప్పుడే మనకేం కలుగుతుంది చెప్పండి? నిర్మలమైన మనసు, మంచి సాక్ష్యం. ఎక్కడంటే సంఘములో, మనం బోధించే బోధలో, మన కుటుంబంలో మన వాక్యాన్ని పోలి జీవిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి ఈ యొక్క వాక్యము కింద అనేకులు లేక, బ్రహ్మపరుషాత్మ కింద అనేకులుండి ఈరోజు ఏమైపోతున్నారో తెలుసా? కుటుంబాలు విడిపోతున్నాయి. భార్య భర్తలకి సంబంధాలు లేవు. మనుషుల మాటలు విని, మనుషుల మాటలు లక్ష్యం పెట్టి ఆ భ్రమ కింద వెళ్ళిపోతున్నారు. నేను మాట్లాడేది సత్యం, నా భర్త మాట్లాడేవు సత్యం. నిజంగా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? వాక్యాన్ని కరెక్ట్గా మాట్లాడుతున్నావా? వాక్యానుసారంగా మాట్లాడుతున్నావా? వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? నువ్వు మాట్లాడేది కరెక్టో కాదో వాక్యాన్ని టాలీ వేస్తున్నావా? లేక శరీర సంబంధంగా నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు శరీర సంబంధంగా మాట్లాడితే శిక్ష వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఎందుకంటే వారందరూ కూడా, నేను చెప్పడం కాదు, వాక్యమే చెప్తే వారందరూ కూడా శిక్షకు అర్హులు అవుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ బ్రహ్మపరిచే ఆత్మ భార్యలో పనిచేస్తుంది. భార్య బాగుంటే భర్తలో పనిచేస్తుంది. వీళ్ళు కూడా బ్రహ్మపరిచే ఆత్మ కింద ఉండి ఈ కుటుంబాలలో, సంఘాలలో శోధనలు తెచ్చుకొని కుటుంబాలే పతనం చేస్తాయి సైతాన్. హల్లెలూయా. ఈ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? పతనం చేస్తుంది. పాపం మన బ్రహ్మలోకి నడిపిస్తుంది. నువ్వు పాపం చేస్తావు, ప్రార్థనకు వస్తావు, నువ్వు నేను చేసేది కరెక్ట్ అని మాట్లాడుతూ ఉంటావు. ఏమంటారు అది? ఏ ఆత్మ అంటారు అది? చెప్పాలి అందరూ ఒకసారి. ఏ ఆత్మ? బ్రహ్మ. దేవునికి స్తోత్రం. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నిజంగా నువ్వు చేసేది రాంగు. దేవుని వాక్యాన్ని పోలి జీవిస్తే శోధనల నుంచి నువ్వు బయటపడతావు, సమస్యల నుంచి నువ్వు బయటపడతావు. నువ్వు దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మను సారమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తావు. అందుకే ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును ప్రతి వానికి సాత్వికం అంటే తగ్గించుకోవడం. ఈరోజు చాలా మంది చూస్తే స్త్రీలే పురుషులకు భర్తలు ఉన్నారు, స్త్రీలే పురుషులకు ఏమైనారు? శిరస్సు ఎవరైనాలి? పురుషుడైతే పురుషుడికి శిరస్సు. ఈరోజు ఎవరైనారు? స్త్రీలు. అంటే ఏ ఆత్మ కింద ఉన్నారు? బ్రహ్మపరుష ఆత్మ కింద ఉండి వారిని కూడా అంచివేసే స్థితిలో ఉన్నారు. ఆ బోధ కింద ఉన్నారు, ఆ బోధ వింటున్నారు. లోక సంబంధమైన బోధన విని, శరీర సంబంధమైన బోధన విని భర్తలకు లోబడక, భార్యలకు లోబడక కుటుంబాలు ఏమవుతున్నాయో తెలుసా? పతనమైపోతున్నాయి ఈ దినాలలో. అది దేవుడు పెట్టిన శిక్ష కాదు. నువ్వు వింటున్నటువంటి లోక వార్తలు, చెప్పుడు మాటలు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నా, ఎవడో బోధన విని, ఎవడో చెప్పిన మాటలు విని ఆ భ్రమలోనికి నువ్వు వెళ్ళి ఇదే కరెక్ట్ అని అదే మాట్లాడి నీ కుటుంబాన్ని ఏం చేసుకుంటున్నావు ఈరోజు? ఏం చేసుకుంటున్నావు? పతనం చేసుకుంటున్నావు. చెడిపోయేది ఎవరు? వాడు పోతాడు, బోధించేవాడు పోతాడు, నీకు నేర్పించేవాడు పోతాడు, నువ్వు పోతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఏ మనసు కలిగి ఉండాలి? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రతి వాడికి సాత్వికతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చెప్పడం ఒకసారి. హల్లెలూయా. ఈరోజు క్రీస్తును నీ హృదయమందు నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? సమర్పించుకున్నావా? నా జీవితం నీకే ప్రభు అంటున్నావా? లేకపోతే నా జీవితము బ్రహ్మపరిచే ఆత్మకు అంటున్నావా? దేనికి సమర్పించుకున్నావు? ప్రమాణాలు చేస్తారు, తీర్మానం కలుగుతారు, కష్టాలు పంచుకుంటాను, శోధనలు పంచుకుంటాను, ఇక నేను భార్యగానే ఉంటాను. తర్వాత భర్తను ఏం చేస్తూ ఉంటారు? కంగు తినిపిస్తూ ఉంటారు. భార్యను ఏం చేస్తూ ఉంటాడు? గడ్డి తినిపిస్తాడు. చిక్కు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి ఎవరిని ధరించుకోవాలి మనందరము? ఎవరిని కనపరుచుకోవాలి మనందరము? ప్రభు అయినటువంటి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠించాలి. నీ కుటుంబం కట్టబడాలంటే, నువ్వు జీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నిజంగా నువ్వు దీవెనకరంగా ఉండాలంటే నీళ్ళు ఎవరు ఉండాలి? సాతాను కాదు, బ్రహ్మపరిచే ఆత్మ కాదు. నీళ్ళు ఎవరు ఉండాలి? ఏ బోధ కింద ఉండాలి? సత్యమైన బోధ కింద ఉండాలి. అప్పుడు నిజంగా నీవు అనుకూలత కలుగుతావు. ఎవరికైనా సమాధానం కలిగే జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ధైర్యముగా. హల్లెలూయా. ఈరోజు బ్రహ్మపరిచే ఆత్మ కింద ఉండి తప్పు చేసి వచ్చి నేను చేయలేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుండె మీద చేసుకొని చెప్పాలి. ఏ ఆత్మని? బ్రహ్మపరిచే ఆత్మ. తాగి వచ్చాడు, తాగిపోయిచ్చాడు, నాకేం తెలుసు అంటారు చాలా మంది. కరెక్ట్ అనే మాట్లాడేది కరెక్టా? నిందారహితుడు అన్నాడు. నింద ఉంది నీ మీద, నువ్వు లేదని చెప్పుకున్నంత మాత్రాన దేవుడు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సత్యం కలిగి ఉండాలి. మనందరం కూడా మన హృదయాలందు క్రీస్తును ప్రతిష్ఠ చేసుకోవాలి, క్రీస్తుకు అంకితం చేసుకోవాలి. బాప్తిసం తీసుకున్నాం, ఒప్పుకున్నాం. ఎలాగుండాలి జీవితం? ఎలాగుండాలి? ఆదిరికరంగా ఉండాలి. దేవునికి మహిమకరంగా ఉండాలి జీవితం. క్రైస్తవులంటే ఉప్పు వేసినట్టు ఉండాలి, రుచికరంగా ఉండాలి. హల్లెలూయా. ఆ బోధ కింద ఉండి ఇంకా కింద మార్చు. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. క్రీస్తునందున్న సత్ప్రవర్తన. క్రీస్తునందుంటే నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తావు. బ్రహ్మపరిచే ఆత్మ కింద ఉంటే నీ జీవితం పాడైపోతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కుటుంబాలు హతనమైపోతాయి. క్రీస్తునందున్న అపనింద వేయవారు సిగ్గుపడతారు. ఈరోజు అపనింద కాదు, ఈరోజు నిజంగానే ఈ నిందల పాలన గుర్తు చేస్తున్నారు. అపనింద వేరు. అపనింద అంటే చెప్పండి, చెయ్యింది చేసినామని చెప్పడం అపనింద. అది అపనింద అంటారు. దానికి సక్సెస్ఫుల్ అవుతాం. మనలో ఏ తప్పు లేకపోతే ఓకే, నిలబడతాం ధైర్యంగా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు పాపం చేసి విరుద్ధంగా జీవించి ఉండటం వలన అది అపనింద కాదు, అది తీర్పు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అదొక తీర్పు నువ్వు చేసే పాపానికి. అందుకే జాగ్రత్త పడిన వాక్యాన్ని బట్టి మన జీవితాలు కట్టబడాలంటే సమాధానం కలిగి మనము కొన్ని శ్రమలు ఎదుర్కొన్నా పర్వాలేదు, ధైర్యంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనము బ్రహ్మపరిచే ఆత్మ కింద మనం ఉండి పాపానికి బానిసలం కాకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దాని చేత మాత్రమే నీకు మంచి పేరు వస్తుంది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం. యెషయా గ్రంథంలో కూడా చూద్దాం త్వరగా 50 అధ్యాయం 10 వచనం చూద్దాం. మీలో
ఎవరికి భయపడాలి అమ్మా? ఎవరికి భయపడాలి? మీతో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట ఇన్నువాడు ఎవడు? ఎవరికి భయపడాలి? ముందు అమ్మా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. రెండోది సేవకుడికి భయపడాలి. చెప్తున్నటువంటి సత్యమైన వాక్యము బోధించేటప్పుడు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని పరిశీలన చేయాలి, దేవునికి భయపడాలి, సేవకుడు చెప్పేది వినాలి. ఆ ప్రకారం జీవిస్తే నువ్వు ఎలాగుంటావు? ఏ విధంగా ఉంటావు? నీ కుటుంబం ఎలాగుంటుంది? మనకే భయం లేదు, దేవుని భయం లేదు, సేవకుని భయము అసలు లేదు. సేవకుని భయం కలిగి ఉండాలంటే సేవకుడు ఏమై ఉండాలి? ఏ ఆత్మ కింద ఉండాలి? ఏం లేకుండా ఉండాలి? నింద లేకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిందలేని సేవకుడు అయి ఉండాలి, నిందలేని బోధకుడు అయి ఉండాలి. బోధ ఖండితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆ బోధ కింద ఎంతమంది మనము పెరగలుగుతామో వారు దేవునికి భయపడతారు, సేవకునికి భయపడతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంకా కింద మాట చూద్దాం. ఎలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని కదా. ఏమి లేక? ఎలుగు లేక. ఎలుగు లేకపోతే ఎక్కడ ఉంటావు? నువ్వు చీకటిలో ఉంటావు, పాపంలో ఉంటావు. యేసుక్రీస్తు లోకానికి ఏమై వచ్చాడు? వెలుగై వచ్చాడు. ఆయన వెలుగు సంబంధి కనుక మనం ఏమై ఉండాలి? ఎలుగు సంబంధమై ఉండాలి. కానీ మనం చీకటికి లోను కాకూడదని దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని బట్టి ఆ బ్రహ్మపరిచే ఆత్మ కింద నుంచి ఈరోజు మనందరం బయటికి రావాలి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని సరిచూడాలి, వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి మనం రావాలి. మొదటిగా దేవునికి భయపడాలి, రెండోది బోధకునికి భయపడాలి. ఈరోజు ఎవరికి భయపడదు. ఎందుకు తెలుసా? అలాంటి బోధ కింద ఉన్నారు. వాడు నింద కలిగి బోధిస్తున్నాడు. ఈ నింద కలిగిన బోధకుడు బోధిస్తే తిరిగి నువ్వు చేసేది బాగుందా అనే చిత్తుకుంటూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఇక్కడ కింద మాట చూద్దాం. ఇదిగో మీ చుట్టూ నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు ఏం కలిగిన వారై వేదన ఏమవుతారంట? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చివరికి ఏం కలుగుద్ది మనకి? ఏం కలుగుద్ది? ఏ ఆత్మ కింద ఉంటే? భ్రమపరుసు ఆత్మ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే దేవుడు ఇక్కడ సర్వశక్తిమంతుడు. అందుకే మరి నిజంగా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. యెషయా 50 అధ్యాయం 10వ వచనంలో నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా చక్కని మాటలు చలవిస్తున్నాయి కదా. చూద్దాం ఆ మాట. 10వ వచనం అది కదా. హస్తం కలిగి ఉండాలి అమ్మా. ఎవరికే? దేవునికి నువ్వు భయపెడితే నువ్వు ఎలాగుంటావో తెలుసా? ఏ నింద నీ పైన ఉండదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ పాపము నీ పైన ఉండదు. నువ్వు ఎలాగుంటావో తెలుసా? గొప్ప ఘనత పొందినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఎందుకంటే నువ్వు నిలబడతావు, సాక్షిగా నిలబడతావు. లేని ఎడల మన జీవితంలో దేనికి లోనే అవుతామంట? వేదన, మాటలు, సమీక్షలు, బాధలు, ఇవన్నీ నీకు అవసరమా? నీకు క్షేమం అవసరమా? అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మన దేవుడైనటువంటి యెహోవాకు మొదటిగా భయపడతాం, రెండోది దైవ సేవకునికి మనం భయపడతాం. అప్పుడు ఎలాగుంటుందంటే కుటుంబం దేవునికి మహిమకరంగా ఆ కుటుంబం ఉంటుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం చూద్దాం, 23:16 చూద్దాం. ఇర్మియా 23వ అధ్యాయం 16వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మలను భ్రమ పెట్టదురు. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా కదా.
లేనిపోని అబద్ధాలని చెప్పి వాడు భ్రమలో ఉండి మిమ్మల్ని ఏం పెడతాడంట? భ్రమ పెడతాడంట కదా. ఏం పెడతాడంట? భ్రమ పెడతాడంట. భ్రమ, ఇది నిజమే, ఇది నిజమే అని చెప్తా ఉంటా. దాని కింద నేను నిజం కింద వెళ్ళిపోతావు. అమ్మ కూడా భ్రమ కలిగిపోయింది. ఈ పండ్లు తింటే నిజంగా ఏమవుతారో మీరు తెలుసా? దేవదూతలు అవుతారంటే ఆ భ్రమలోకి వెళ్ళిపోయింది. ఆ భ్రమలోకి వెళ్ళి అపరాధం చేసింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? మీకు ప్రవచనములు ప్రకటించు, ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. వారు నన్ను తునీకరించి వారితో మీకు కదా. వారేమో దేవునితో తునీకరించబడ్డారు. తునీకరించబడి ఏం చెప్తారంట? మీకు క్షేమం చెప్తారంట. మీరు బాగుంటారు, మీరు చక్కగా ఉంటారు, మీరు బలితిరుతారు అని ప్రవశిస్తారంట. వాళ్ళలో ఏముంది? ఏం పెడుతున్నారు వాళ్ళు? భ్రమ పెడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు భ్రమ పెడతారంట. క్షేమం చెప్తారంట, క్షేమం లేకపోయినా. అందుకే నువ్వు నిజంగా జాగ్రత్త కలిగి ఉండాలి. నిజంగా ఈరోజు అనేక అబద్ధ బోధకులు కాకయే మేము బోధకులమని భ్రమలో వాక్యాన్ని బోధిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు సరి లేకయే సరి చెప్తారు, ఆశీర్వాదం లేకయే ఆశీర్వాదాన్ని ఇస్తారు. అందుకే ఆ భ్రమలో నీవు నేను ఉండకూడదని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చలవిస్తూ ఉంది. ఇంకా కింద మరి చూద్దాం. మీకు క్షేమము కలుగునని యెహోవా చలవిచ్చిననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోసిన దర్శనమును బట్టి వాళ్ళ కుదురు మోసపోతారు. వాడు అబద్ధ బోధకుడు కదా. వాడు గొర్రె కాకయే. వాడు తోడలి చర్మం ధరించి కదా. పైకేమో తోడలి స్వభావం, పైనేమో గొర్రె చర్మము. పైనేమో గొర్రె చర్మం ధరిస్తాడు, లోపలేమో తోడేలి స్వభావం కలిగి ఉంటాడు కదా. వాడు చెడాలు ఏం చేస్తాడంటే పిక్క తింటాడు. తోడేలు ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? మనుషుల్ని తినేస్తుంది, గొర్రెల్ని తినేస్తుంది. దేవునికి స్తోత్రం, తినేస్తుంది. అందుకే వాడు దేవుని నుంచి తునీకరించబడి ఎలా బోధిస్తాడంట? దేవుని మాట కాకనే అది క్షేమం అని చెప్తాడు. అది ఏ మాటను బట్టి? వాడు దేవుని మాటను కనుక్కోడు, వాడు దేవునికి అనుమతి ఇవ్వడు. వాడు దేవుని దగ్గర కోల్పోయాడు. సేవకుడు నేను చెప్పుకుంటూ ఉంటాడు. దేవుని ఆజ్ఞను, యెహోవా ఆజ్ఞను బట్టి కాక సొంతమే ప్రకటిస్తాడంట. అదే తమకు తోసిన దర్శనమును బట్టి పలుకుతాడంట. ఇది నాకు కనపడింది, ఇది జరుగుద్ది అంటే వాడు భ్రష్టుడైపోయాడు, నిన్ను భ్రష్టత్వంలో పెడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే నిజంగా ఆ భ్రమపరిసే ఆత్మ కింద నుంచి ఈ మధ్యాహ్నం బయటికి రావాలి. వాడికి శుభము తెలియకనే శుభము నీకు చెప్తాడు. నీకు శాపం వస్తుంది కానీ శుభం రాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఎంతమంది ఆ బోధ కింద, ఆ భ్రమ కింద జీవిస్తున్నారు. దాని నుంచి బయటికి రావాలంటే ఆ వ్యక్తి చెప్పేటప్పుడు ఈ వాక్యం ఉందా లేదో నువ్వు బైబిల్లో చూడాలి. వీడు నిజంగా దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి చెప్తున్నాడా, సొంత నిర్ణయాన్ని బట్టి చెప్తున్నాడా అనే ఒక అవగాహన నీలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు నిజంగా వీడు ఎవడో తెలుసుకుంటావు. శరీర సంబంధం ఎవడో, ఆత్మ సంబంధం ఎవడో నువ్వు తెలుసుకోగలుగుతావు. లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకున్నా, వారి చేతులు మన తలపైన ఉంచుకున్నా వాడిలో ఉన్న శాపం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. వాడిలో ఉన్న శాపం మన మీదకి వస్తే మనం అనుభవించాలి. జాగ్రత్త పడండి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏప్రిల్ త్వరగా ముగించు. ఏప్రిల్ 3:14 చూద్దాం. 3వ అధ్యాయం 14 వచ్చిన ఏప్రిల్ రాసిన పత్రిక మళ్ళీ నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించి మీ హృదయములను అది కఠినపరుచుకుని ఆయన చెప్పినది కనుక, పాపము వలన, అది దేని వలన?
మా చివరికి అర్థమైందా మీ అందరికీ? పాపము వలన కలుగు భ్రమ. పాపం కూడా ఏం చేస్తుంది? భ్రమ ఏం చేస్తుంది? పాపం చేపించి అర్థమైందా మీకు? భ్రమ ఏం చేస్తుంది? భ్రమపరిచి ఆత్మ ఏం చేస్తుంది? పాపం చేపిస్తుంది. పాపము చేత కలుగు భ్రమ, పాపము చేత కలుగు భ్రమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాపం కూడా నేను భ్రమలోనికి పెట్టేస్తుంది. నువ్వు చేయి పాపం, ఏం కాదు, ఇది కరెక్టే, నువ్వు తప్పు చేయి, వాక్యం చెప్పు, తప్పు చేయి, ప్రార్థనకు రా. భ్రమ, రైట్గానే మాట్లాడుతుంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ? కలుగు భ్రమ. భ్రమ అది ఒక భ్రమ. అది నిజంగా చూస్తే అది మహాభ్రమ. ఎందుకంటే వారి కంటికి ఎలా ఉంటుందంటే ఆ చేయమని లేకపోతే చేసినట్టే కదా కలిగిస్తూ ఉంటుంది భ్రమ. వీళ్ళు వెళ్ళి పాపం చేస్తారు, ఈ భ్రమ చేత తిరిగి వస్తారు, బాగానే ఉంటారు. నిజంగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ ఆత్మ కింద నువ్వు ఉన్నావు, ఏ ఆత్మ కింద నువ్వు పని చేస్తున్నావు, ఏ బోధకుని కింద నువ్వు వాక్యం వింటున్నావు, సరి చేయబడాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చలవిస్తూ ఉంది. ఈ దినాలలో చూస్తే చాలా మంది ఎవరితోనైనా సరే ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, ఎవరితోనైనా సరే కలలు చేతులు పెట్టించుకుంటూ ఉంటారు. జాగ్రత్త పడండి, ఎవడో కనుగొనండి, ఎలాంటి వాడో చూడండి ఒకసారి. అతను ఏ ఆత్మ ఉందో, ఏ ఆత్మ అతను ప్రార్థన చేస్తే నీ మీదకి వస్తే ఒకసారి జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? మీలో ఎవడును కఠినపరచకుండాను నేడు అనబడు సమయము ఉండగా. అంటే ఎప్పుడో? నేడు అనే సమయం అంటే ఎప్పుడో? ఈరోజే, ఈ సమయమే నీ జీవితం క్రీస్తుకు సమర్పణ చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినమును ఒకడికొకడు బుద్ధి చెప్పుకుని ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన క్రీస్తులో పాలివారమైన చెప్పని కూడా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. నేడు అనే ఎప్పుడంట? నేడు. ఇప్పుడు నేడంటే ఇప్పుడే, ఈరోజే. ఈరోజు ఈ వాక్యం వెల్లడించబడింది. ఈరోజు నువ్వేం కావాలి? ఏ విశ్వాసము? దృఢమైన విశ్వాసం. దేని కొరకు? దేవుని యొక్క రాకట కొరకు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రేపు ఎల్లుండి వాయిదాలు వేయకూడదు. వేస్తున్నావంటే ఈ ఆత్మ నిన్ను భ్రమపరుస్తూ ఉంటుంది. నేడు అనే దినము ఈరోజే నీ జీవితాన్ని మార్చుకో. ఈరోజే నువ్వు తీర్మానం కలుగు. ఈరోజే నువ్వు ఒక సమర్పణలోనికి రా. నువ్వు క్రీస్తును నీవు సమర్పణ చేసుకో, క్రీస్తును ధరించుకో, క్రీస్తును సాహసం చేయి. అప్పుడు నీ కుటుంబము ఎలాగుంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ కుటుంబం ఎక్కడ ఉంటుందంటే దేవుని రాకకు సిద్ధముగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అలా లేకుండా ఈ దినాలలో చాలా మంది ఇలాగా జీవించి మరి చాలా మంది భ్రష్టులై ఉన్నారు. క్రీస్తు దేవుడు లేడుని, యేసు ప్రభు లేడు అని తొలగిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎందుకు తెలుసా? ఈ బ్రహ్మపరిసే ఆత్మ కింద ఉండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేడు అనే సమయం ఉండగానే ఇంకా నీకు సమయాన్ని ఇచ్చాడు దేవుడు. సార్ చెప్పిన రీతిగా కరోనా పోయిన సంవత్సరంలో మనిషికి సంబంధం లేదు. ఏ టౌన్లు, ఏ ఏరియాలు చూసినా ఎలాగున్నాయి? నిర్మాణ స్థితిలో ఉన్నాయి. అన్ని లాక్డౌన్ చేయబడ్డాయి. ఏ మనిషి బయట తిరిగేదానికి లేదు, ఏ మనిషి మరొక ఇంటికి వెళ్ళేదానికి లేదు, ఏ మనిషి కలిసి మాట్లాడేదానికి లేదు. ఆ ఉగ్రత నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పించి ఈరోజు మనల్ని దేవుని వాక్యాన్ని వినడానికి నిలబెట్టి ఉన్నాడంటే ఈ దినమే ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? తర్వాత ఎలాంటి ఉగ్రత వస్తుందో తెలియదు. దేవునికి స్తోత్రం. కరోనా భయంకరమైంది. తినేసేది కరోనా అంటే మనిషిని ఏం చేస్తా తెలుసా? లంగ్స్, ఊపిరితిత్తులు, కిడ్నీలు తిని పిండి చేసి నేను తినేస్తా. దేవునికి స్తోత్రం.
కరోనా అంటే ఏం తెలుసా? కరిసివేయడం కాదు, తినివేయడం. కరిసింది తింటది. దేవునికి స్తోత్రం. ఆ స్థితి నుంచి దేవుడు బతికిచ్చి ఉన్నాడంటే నువ్వు నేను ఎలా ఉండాలి? దేవునికి నీ జీవితం నా జీవితం ఏమై ఉండాలి? వాయిదా వేయకూడదు. రేపు ఆదివారం చర్చికి పోదాంలే, వచ్చే రోజులు కాలాలు నీ యొక్క స్వాధీనంలో లేవు, దేవుని స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు వాయిదాలు మాను, సాకులు మాను. నేడనే సమయం ఉండగానే, ఇంకా నిన్ను బతికిచ్చు, నువ్వు బతికి ఉండగానే సాకులు మాను. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమంటున్నాడు, ఒకరిని ఒకరు హెచ్చరించుకోమంటున్నాడు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, దేవుని వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నావు, సరి చేసుకో అని ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకొని హెచ్చరించుకొని విశ్వాసము ద్వారా మనందరం కూడా అంతము మట్టుకు గట్టిగా విశ్వాసమును చేపట్టిన ఎడల క్రీస్తులు ఏమైంటాం? పాలివారమైంటాం. దేవునికి స్తోత్రం చేద్దాం. లేకపోతే క్రీస్తుకు నీకు ఏ సంబంధము ఉండదు. నువ్వెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి తొలగిపోండి అని అనిపించుకోక మునిపే ఈ వాక్యం ద్వారా నీ జీవితం నా జీవితం కట్టబడకపోతే నిజంగా మనము రేపటి గురించి మనం ఏమవుతామో తెలియదు. అందుకే ఏమైతే మనం భ్రమ కింద ఉండి, ఏమైతే ఆ బ్రహ్మపరిశ ఆత్మ కింద మనం చేస్తున్నామో వాటన్నిటినీ ఈరోజు ఏం చేయాలి? విడిచివేయాలి. చివరి మాట చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 14:12 చూద్దాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఏ ఆత్మ ఇది? బ్రహ్మపరుషు ఆత్మ. చివరికి ఎక్కడికి తీస్తుంది? నీకు తోవ మరణానికి, పాపములోనికి నడిపిస్తుంది, పాపము చేపిస్తుంది. చివరికి ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుందో తెలుసా అమ్మా? ఏమొస్తుందో తెలుసా? మరణం. దేవునికి స్తోత్రం. దేని వల్ల వస్తుందో తెలుసా మరణం? నువ్వు చేసే దేవునికి విరుద్ధమైన కార్యాల వలనే శిక్ష వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దాని నుంచి నువ్వు విడిపించబడాలి. అందుకేమంటున్నాడు ఇక్కడ? సరి అయినదిగా ఒక్కని ఎదుట. అందుకే ఒక్కరికొకరు ఏం చెప్పుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలి. ఏప్రిల్కి మనం ఇందాక చూసాం, ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలి. జ్ఞాని సొలొమోను ఏమంటున్నాడు? ఒకరి ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండెను హృదయమున దుఃఖముండవచ్చును. చెప్పకూడదు సారి. హల్లెలూయా. పాపము చేసి నువ్వు సంతోషించి నవ్వొచ్చేమో కానీ నీ హృదయంలో ఏమంటో తెలుసా? దుఃఖం. కనపడని దుఃఖం, ఇతరులకు చెప్పలేని దుఃఖం నీ లోపల ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడంటే ఎవరిలో అయితే ఈ ఆత్మ లేదో, ఎవరైతే శరీర సంబంధాలు ఉంటారో వారు పైకి మనుషులు చూడాలని నవీనను వాళ్ళ హృదయంలో ఏముంటుందంట? ఏముంటుందంట? దుఃఖము ఉండవచ్చునంట. దుఃఖం ఉండవచ్చునంట. దేని వలన ఈ దుఃఖం? భ్రమపరచు ఆత్మ వలన. పైకి నవ్వు రాకపోయినా బాగున్నాం, సంతోషం. లోపలేముంది? తెగదినిపోతా ఉంది. ఎప్పుడు నువ్వు వస్తా ఊరేసుకుని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తెలుసా ఆత్మ ఏం చేస్తుందో? బ్రహ్మపరిశ ఆత్మ నీ స్థితిని, నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే పతనం చేస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే పైకి నువ్వు నవ్వడం కాదు కానీ, అది నిన్ను మోసగించుకోవడం కాదు కానీ, అది నీ భ్రమైనప్పటికీ దాని నుంచి బయటికి రా. నీ లోపల సంతోషం కలగాలి. హల్లెలూయా. అప్పుడు నీవు స్థిరపరచబడతావు. అందుకే కింద మాట ఏమంటున్నాడు? ఒకడు నవ్వుచు ఉండినను హృదయమున. అది ఒకడు నవ్వుతున్నా, పైకి నవ్వినా వాళ్ళ లోపల ఏముంటుందంట? పైకి ఎలాగుంటాడో అప్పటికి కూడా చూడండి. కళ్ళ నీళ్ళు అన్నా బాగుండవా అన్నా కదా? ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఏమన్నారబ్బా? ఏం లేదబ్బా, చాలా బాగున్నా. నాకేమైంది?
ఎందుకంటున్నారో నిన్న మాట ఎక్కడ కనపడుతుంది తెలుసా? కడుపులో కోస్తే కనపడదు, ఫేస్లో కనపడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు సంతోషంగా ఉన్నావో, నువ్వు ఏడుస్తున్నావో, లేకపోతే నువ్వు ఆనందంగా ఉన్నావో, నీ హృదయంగా చెప్పేది, నీ శరీరంగా చెప్పేది ఏం చెప్తుంది? చెప్పండి, ఏం చెప్తుంది? హల్లెలూయా. నువ్వు కళ్ళతో కడుక్కుంటే, నీళ్ళతో కడుక్కుంటే పోతుంది. పైకి నవ్వుతా, లోపల ఏడుపు ఆయన చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకేమంటున్నాడు ఇక్కడ, హృదయమున దుఃఖం ఉండవచ్చును, సంతోషము నీ యొక్క సంతోషము తుదకేమవుతుంది? వ్యసనమగును. భక్తిని విడిచిన వాడి మార్గములు వాడికే ఎక్కసగును కోపం కదా. ఏం పుడుతుంది? ఎవరి మీద? భక్తి మీద, దేవుని మీద. నువ్వు చేసేదంత అక్రమం, నువ్వు చేసేదంత పాపం, కానీ దేవుని మీద ఏమొచ్చో తెలుసా నీకు? ఏమొచ్చది? కోపం వస్తుందంట. దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేస్తాడు? నేను ఇంత కష్టపడుతూ ఉంటే ఏం కష్టపడుతున్నావు? ప్రమద కింద చూస్తా, బ్రహ్మపరిష ఆత్మ పాపము చేపిస్తుంది. ఆ పాపము చేసి నీకు దుఃఖం తెచ్చుకొని భక్తి మీద నువ్వేమవుతావు? దేవుని మీద ఏమవుతావు? ఎక్కసగక్కుతావు. దేవుడు నాకేం చేశాడు? దేవుడు లేడు. ఎంతమంది నోట ఈ మాటలు పలుకుతున్నారు. దేవుడు నాలుకలు కట్ చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులకు ఉండండి, పోరాడండి, దేవుడు చేయనిస్తాడు. పాపము చేసి సంతోషాన్ని చేతులతో పోగొట్టుకొని చివరికి ఏమని పిలుస్తున్నావు? ఏమని చెప్తున్నావు దేవుని మీద? ఏమిదంట? భక్తి. భక్తి నుంచి నువ్వు తొలగిపోయావు, బ్రహ్మపరిష ఆత్మకి వెళ్ళిపోయావు, భ్రమలో జీవించావు. భ్రమ భ్రమ భ్రమ. ఏం చేయాలో అది చేసావు. నీ కంటికి ఎలాగైతే అది కనిపిస్తూ ఉందో అది సత్యమని చేశావు. చివరికి నీకేమొస్తుందో తెలుసా? ఏమొచ్చిందో తెలుసా? ఎక్కసం అంటే సంతోషం వ్యసనం అయిపోతుంది. సంతోషం వ్యసనం అంటే దుఃఖమే. ఈ మనిషి నా నుంచి పక్కకి ఇప్పుడు పోతాను, నేను ఏడ్చుకోవాలన్నా. ఈ మంచి ఉంటే ఏడుపు లోపల తన్నకస్తా ఉంటుంది అంతరంగంలో నుంచి. ఈ మంచి పెన్ను వెళ్ళిపోతే ఏడ్చుకుంటేనే పోద్ది. ఎక్కసా. జాగ్రత్త పడండి. దేవుని వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఎందుకంటే ఈరోజు బాగుండొచ్చు, ఈరోజు మందిరంలో కూర్చొని ఉండొచ్చు. నీ లోపల ఉన్న ప్రతి విధానం బట్టి వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు జాగ్రత్త పడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు సంతోషించచ్చు. నీ లోపల తెలియని ఎక్కసా కలిగిస్తాడు దేవుడు. మంచివాడి స్వభావం వానికి చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. మంచివాడి సంతోషము వాడికి, స్వభావం వాడికే సంతోషాన్ని ఇస్తుంది. మంచివాడి స్వభావం. మంచివాడి స్వభావం అంటే, స్వభావం అంటే మంచివాడి స్వభావం అంటే నడవడిక, జీవితం, క్రియలు వాడు చేసే పనులు వాడికి ఏమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. తెలుసా? నాకు వద్దన్నా సరే వాడి హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ సంతోషము దేని ద్వారా వస్తుందంటే దేవుని ద్వారా వస్తుంది. ఈ వ్యసనము దేని ద్వారా వస్తుందంటే బ్రహ్మపరుష ఆత్మ ద్వారా వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీరందరూ ఏమై ఉండాలి? శరీర సంబంధుల, ఆత్మ సంబంధుల? ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఏం లేనివాడు అమ్మా? ఏం లేనివాడు? జ్ఞానం లేనివాడు. ఏదైనా పోదే కదా, ఎప్పుడైనా సేవకుడే కదా, ఏదైనా ప్రార్థన అంటే అయిపోయింది. అదే మనం మాట్లాడుతున్న వాక్యాన్ని గురించి. ఏదైనా ప్రార్థనే కాదు కదా. ఏదైనా ప్రార్థన అవుతా? తాగి చేసేది ప్రార్థన అవుతా? తప్పు చేసి చేసేది ప్రార్థన అవుతా? క్రమం లేకుండా చేసేది ప్రార్థన అవుతుందా? ఏదైనా ప్రార్థన ఎలాగవుతాయి? శరీరానుసారంగా చేసేది ప్రార్థన అవుతా? ఆత్మానుసారంగా చేసేది ప్రార్థన అవుతా? ఈరోజు ఆత్మ లేదు అని బోధించే బోధకుల కింద చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ బోధ కింద చాలా మంది ఉన్నారు. అదే భ్రమ. అందుకేమంటున్నాడు ఇక్కడ? జ్ఞానము లేనివాడు అతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టాడు. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. కదా, వివేకం కలిగి ఉందామా? జ్ఞానం లేకుండా ఉందామా? వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు? అతి నడతను
కనిపెడతాడు. ఎవరంటాడు వాడు ఏ బోధ ఎలాగుంది, ఏ బోధలో సత్యం ఉందో కనిపెడతాడు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు? ఏది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. శాపం వచ్చేది, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అధికారం ఎవరికి ఉండాలంటే దైవజనునికి మాత్రమే ఉండాలి. అందరు సేవకులు అని చెప్పేసి నీ కష్టార్థం పోతే ఆ శాపం నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాక్యాలు ఎన్ని కావాలన్నా ప్రకటించబడుతున్నాయి బైబిల్లో. సత్యాన్ని నమ్మండి. సత్యం అనే ఆత్మ కింద మీరు ఉండండి. అప్పుడు నిజంగా దేవుని యొక్క సమాధానం కింద మనందరం కూడా కలిసి జీవిద్దాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించును గాక. తలలో ఉంచుదాం. ఇత్తబడిన మాటలు బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను ఇంతవరకు ఏ ఆత్మ కింద ఉన్నాను? నిజంగా నేను జ్ఞానం లేకయే తొలగిపోతున్నానా? వివేకం కలిగి నేను చక్కగా నడుచుకుంటున్నానా? ఇంతవరకు నాకు విధేయత ఏంది ప్రభా అని దేవుని మనం అడుగుదాం. నిజంగా స్తోత్రం. పరిశుద్ధుడాని కొందనాలు తండ్రి. ఈ బ్రహ్మపరుస ఆత్మ మనిషిని ఇదిగో దుఃఖానికి చింతకును నడిపిస్తున్నట్టుగా మేము చూస్తున్నాం ప్రభా. ఈ దినము ప్రతి బిడ్డను కూడా ఆ బ్రహ్మపరుస ఆత్మ కింద నుంచి విడిపించి ప్రతి బిడ్డ కూడా వివేచన కలిగి నడుచుకొని ప్రతి నడకను ప్రతి బోధను కనిపెట్టగలిగినటువంటి మనస్సును ప్రతి బిడ్డకు ఈ మధ్యాహ్నం ప్రభా మీరు అనుకరించి నడిపించమని ఇదిగో తండ్రి. బోధ పెట్టిన ప్రతి బిడ్డ వాక్యాన్ని సాధించుకున్నట్టుకు మీరే వివేచనను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.